సార్ సార్ నమస్తే సార్. సార్ 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 నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 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 వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, అదే ఏంటి ఎలా ఉంటా పెద్దోడు చిన్నోడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలాం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది ఒకటే సార్. అయితే మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్ అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్ మన సంపద కమిషనర్ గారు. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు ఓకే, అవును సార్. అలా ఏం చూసుకోకుండా ఆయన అట్లా చేస్తారు. మరి విష్ణు కుమార్ ఎందుకు పార్టీ ఆఫీస్ చేసి నేను చేస్తాడు అతను? విష్ణు కుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్కే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను రెండు మూడు సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అది కూడా మెయిన్ రోడ్ లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా మనకు అదేం లేదు సార్. అది ఆక్పేలో ఉన్నారు సార్ వాళ్ళు. అయితే వాళ్ళు కూడా ఆక్పేలో ఉన్నారు. నేనేంటంటే నేను పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నాకు అనుకూలంగా ఇచ్చారు సార్. కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకో అంటే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేసుకోలేను సార్. మా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళు ఆక్పేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నాకు ఎంతో కొంత సెటిల్ చేసి మనం అడుగుతున్నాను సార్. గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అది సార్. అట్లూరి వెంకటేశ్వరరావు అని గుమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్. చెన్నైలో సెటిల్ అయ్యారు సార్. గుమ్మడి వాళ్ళ అమ్మాయి సార్. అట్లూరు లక్ష్మి గారు సార్. అట్లూరి వెంకటేశ్వరరావు కోడలు సార్. అట్లూరు కోటేశ్వరరావు గారు చనిపోయారు, వాళ్ళ అమ్మాయి. అవును సార్. ఆయన అంటే ఆయన చనిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ మెయిన్ గుమ్మడి వాళ్ళ అమ్మాయి గారు సార్. సినీ యాక్టర్ గుమ్మడి సార్. ఏం లేదు సార్, అంటే ఆ సైట్ అయితే నేనైతే గొడవ అయితే ఆడదలుచుకోలేదు సార్. వాళ్ళు ఎలాగంటే అలాగే సెటిల్మెంట్ అయిపోయి ఏదో మాకేదో నాకు ఆడతారు సార్. కుటుంబం ఉంది, ఆ ఏదో ఎంత కొంత ఇచ్చినా నేను సెటిల్ అయిపోయి మనం. నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడాను అన్నయ్య. ఏమైనా మాట్లాడారు అంటే ఏం కదన్నయ్య, మనకి కొంచెం అట్లా ఫార్మాలిటీ చేస్తామని చెప్పి చేసాము. మాట్లాడాను, అతను అమౌంట్ కూడా కొట్టుకున్నాడు. ఎందుకు ఇవ్వాలి అమౌంట్, ఎందుకు ఇవ్వాలి అసలు సార్ సార్ అది లేదన్నా, నేనే మాట్లాడాను. అదే మన ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ కి ఎప్పుడు కూడా మనం ఐఏఎస్ కేటగిరీ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేయాలి. మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అది అంటే ఇది వరకు నా ఫైలు అదే విధంగా కార్పొరేటర్లు క్యాన్సిల్ చేశారు సార్. నా ఫైలు రిజెక్ట్ చేయమని ఇతరైనా చేస్తుంది, ఈయనే రిజెక్ట్ చేశారు సార్. ఓకే, అంటే కార్పొరేటర్లు ఏవో అమౌంట్ ఇచ్చి నా ఫైల్ ని బలవంతంగా ఇచ్చేయమంటే చేస్తారు సార్. ఎటువంటి అంటే కింద నుంచి ఫైలు దగ్గర 6 నెలలు నుంచి కింద నుంచి పైకి వెళ్ళింది సార్. ఫైలు ఒక్క రోజు నైట్ లోని మొత్తం రిజెక్ట్ చేశారు సార్. అన్ని ఉన్నాయి సార్, A to Z అన్ని ఉన్నాయి సార్. అన్ని ఒకసారి ఉమా గారికి వాట్సాప్ పెట్టి ఉమా గారికి పంపుతాను నాకు సార్. సార్ నా టీమ్ సెక్రటరీ వాళ్ళకి అప్ చెప్తాను, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు ఇది సార్. సార్ ఎంత ఇస్తారు మాతో, ఎంత ఇస్తారు మీరు?
అంటే 80,000 ఇస్తామయ్యా. 80,000 ఫోన్పే చేశాను సార్. ఓకే అయ్యానికి కొట్ట మనం మాకు అంటే మన ఎందుకంటే అంటే చేస్తాను అనేది ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడా తను ఉన్నాడా అంటే ఇప్పుడు నేను పంపించాను ఎక్కడికి పంపించాలి. ఓకే ఒక పని చేయమని అతను మార్నింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పు, రేపు మార్నింగ్ చెప్తామని చెప్పు. అసలు వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ఎందుకు ఇతను పని అవ్వదు అనేది నేను చెప్తాను. ఓకే సరే. ఫ్యామిలీ ఉందా మీది? సార్ ఫ్యామిలీ ఉంది సార్. పాప, భార్య, అమ్మ ఉన్నారు ఓకే సార్. ఎక్కడ ఉన్నారు? పక్కన ఉన్నారా? సార్ ఉన్నారు సార్. సార్ మాట్లాడు. నమస్తే సార్. హలో ఏమా నమస్తే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నువ్వు కనపడలేదమ్మా, వీడియో కాల్ లో కనపడలేదు నువ్వు. సార్ నేను లేను సార్, బయటకు వెళ్ళాను. అంటే బయటికి వెళ్ళినా. ఓకే సార్ సరేనమ్మా, ధైర్యంగా ఉండండి, సార్ విగ్రహంగా ఉండండి. అన్ని అదే విధంగా ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు. సరే మీరు సార్. రావాలమ్మా. మీరు సమస్యలు ఉంటే మీరు ఎప్పుడు కూడా అక్కడ ఉండడం కాదు. ఓకే సార్. ఒక సోలిడ్ అనే ఫ్యామిలీ అంటే అది కూడా ఒక దేశానికి ఎంత ఇంపార్టెంట్ అది. ఓకే సార్. అలాగే సార్. అర్థమవుతుందమ్మా, ధైర్యంగా ఉండండి. ఓకే సార్ కమిషనర్ గారికి కొద్దిగా తమరితో ఉమా గారితో చేస్తే నాకు పని అయిపోతుంది సార్. కమిషనర్ గారికి ఒక మాట చెప్తే అయిపోతుంది సార్. జీబీఎంసీ కమిషనర్ గారికి. చెప్పన్నది అవును సార్, అవును సార్. మరి చెప్తున్నారు. అది ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇది నా ల్యాండ్. బిఎల్టీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కి అప్లై చేసుకున్నాను సార్. మొన్న ఆప్షన్ ఇచ్చారు కదా సార్, 50% ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ అది రేట్ కూడా పెరిగింది. చెప్పు మరి పొద్దున్న మొత్తం. ఓకే అమ్మా, నేను రాజగోపాల్ తో రేపు కమిషనర్ కి నేను ఫోన్ చేపిస్తాను నేను. సార్ 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 అంటే ఈ పని వరకు కొంచెం ఇతర ఇది నేను ఎక్కడ చెప్పలేదు, పేరు కూడా చెప్పలేదు. విష్ణు కుమార్ అని తెలిస్తే తెలియనుంటుంది. ఓకే ఓకే అమ్మా, పర్వాలేదు. ఏమన్నా కదా పర్వాలేదు. సార్. నేను రేపు మార్నింగ్ రాజగోపాల్ తో ఫోన్ చేపిస్తాను. సార్, సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా నువ్వు. అలాగే సార్. ఓకే సార్. వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. నమస్తే సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా 16 సంవత్సరాలు కష్టం సార్. పర్వాలేదమ్మా. ఓకే టైం అవుతుందమ్మా. సరే సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఓకేనమ్మా, పార్టీ ఆఫీసర్ ఆయన మీరు. సార్ వస్తాను సార్. ఫ్యామిలీతో వస్తాను సార్. ఓకే అమ్మా, ఒకసారి మార్నింగ్ ఫోన్ చేయమమ్మా నాకు. ఓకే నేను చేస్తాను. 8 o'clock ఒకసారి చెయ్యి. రిమెంబర్ చేస్తే ఒకసారి తను రాజగోపాల్తో నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకేనే. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్ హలో సార్ సార్ దానిగానే ఉన్నాను. అదంటే నువ్వైనా స్క్రీన్ షాట్ అది కూడా ప్రింట్ తీపించావమ్మా? తీపిచ్చాను సార్. 2 సెట్లు తీయమన్నా 2 సెట్లు తీపిచ్చాను సార్. మన పని అయిన తర్వాత ఇప్పుడు చెప్తాం. అంటే నేను కూడా ఇలా లంచాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే అనేది పని అయిన తర్వాత చెప్తాను. సార్ అలాగే సార్. ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఎందుకంటే నీ విషయం కదా, ఒక్క నీకే జరిగింది కాదు, ఇది అందరికీ జరిగేదే సార్. చూస్తున్నామా కాబట్టి మరి పొద్దున్నట్లు నా 80 ఫోన్ ఏమన్నా నేను చేస్తాను. సరే. ఆ తర్వాత ఈ లంచాలు తీసుకోవడం అంటే వైసీపీ అనుకుంటే అలవాటు అయిపోయింది. అవును సార్. అతను ఐఏఎస్ కేటగిరీ అంటే లంచాలు తీసుకోవడం, కార్పొరేటర్ దగ్గర తీసుకోవడం పొండి ఈ ఫోన్ చేసి నేను ఇస్తానంటే నా దగ్గర తీసుకోగలరు చూడండి. సార్ అది కాదు ఎంత. అందుకే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అది ఈ పని అయిన తర్వాత చెప్తామని. సార్ ఓకేనమ్మా, ఓకే సార్. హ్యాపీగా ఉన్నాయా? సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ పడుకుంటాను సార్. అది ప్రశాంతంగా పడుకో. ఇంకా నీ ల్యాండ్ ఏ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ల్యాండ్ కూడా అది లోకేష్ బాబు చెప్తే లేకపోతే పెద్దనే చేసేస్తారు. చెప్పలేదు సార్ అలాగే సార్. ఏం కావాలమ్మా, ఇంటి ముందరే కాదు బాబు. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు, 1 day స్పెండ్ చేస్తున్నారు. అవును సార్. మాట్లాడుతున్నారు, వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇది చేస్తాను తెలుసా? ఇప్పుడు ఎప్పుడు రావాలి, ఎప్పుడైనా ఇట్లా సార్ నిజంగా మీరు అన్నట్టు నాది రేపు ఇది అయిపోతే సార్ ఆ పార్క్ లో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టించేస్తాను సార్. ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్క్ అని. అది మాత్రం నిజం సార్. బాబు గారిని పిలుస్తాను సార్. నిజం సార్. ఏం
చేస్తా అంటే వినమ్మా విను. సార్ రేపు 8 o'clock ఫోన్ చేయమన్నా ఆయనతో మాట్లాడేది లేదు కానీ నేను రేపు పొద్దున మాట్లాడతాను. సార్. కుదిరితే ఆ ల్యాండ్ ఏమైనా వాపస్ తీసుకోవడం కుదురుతుంటావా? అంటే పబ్లిక్ ఒకవేళ చెడ్డ అయిపోతాం సార్. చుట్టుపక్కల పబ్లిక్ ఏంటంటే అది పార్కింగ్ చేయాలని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చేస్తే మనకే పేరు వస్తుంది. మరి అప్పుడు నాకు అది వచ్చిందా రావడం వల్ల ఏంటంటే నా ఫ్యామిలీకి ఇదేం చిన్నది వచ్చినా నేను నా ఫ్యామిలీతో నేను ఇచ్చేయగలను. అది మా తాతలు గుర్తుగానే ఉంటుంది. ఆ పలక మీద ఏదో మా తాత పేరు రాసిన కిందన ప్రోటోకాల్ ప్రకారం అందరి పేర్లు రాస్తారు. ఆ కిందన ఏదో మేము ఆ పార్క్ ఇచ్చినట్టు ఆ పేరు ఒకటి రాస్తే మా జీవితకాలం ఉండిపోతుంది సార్. అదే ఓకే అమ్మా, తప్పకుండా చాలా ఇబ్బంది లేదు. సార్ సార్ అయిపోయినాయా ఇక పెద్ద అంటే మీ విష్ణు కుమార్ చెలగొట్టుకున్నాడు పెద్ద నేను ఫోన్ చేసి. సార్ 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 ఆయన ఇంకా మార్నింగ్ అతనితో రాజగోపాల్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు సార్ సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఈ అమౌంట్ విషయం చెప్పుతాను పెద్ద అయినా కూడా నీ పొద్దున చెప్తాను. ఎందుకంటే సెలవు తర్వాత నాకు తెలిసి పెద్ద అయినా లంచం తీసుకొని సీరియస్ అవుతుంది. అవును సార్. సరే నేను చెప్తాను. పొద్దున్న ఎప్పుడెప్పుడు ఎవరు గంట అవుతాయా సరే అయిన తర్వాత చేయొచ్చు. అలాగే సార్. సార్ సార్ నమస్తే సార్. ఒకసారి ఆ పేపర్స్ అన్ని పెడతావా? పెడతాను సార్. మొత్తం అన్ని నైట్ స్కాన్ చేసి మీకు అన్ని పెడతాను సార్. A to Z. నాకు మొత్తం పెట్టేసి నైట్ నాకు తెల్లారి ఇప్పుడు పెడితే చాలా మంది తెల్లారి లేకపోతే రేపు మార్నింగ్ 8 o'clock కల్లా పెట్టగలవా? ఎందుకు సార్ నేను నైటే నేను స్కాన్ చేసి పెడతాను సార్ కంపల్సరీ. కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తే సరిపోతుంది సార్. పెట్టేసేమా ఇంకా నువ్వు కమిషనర్ జోలికి అవసరం లేదు. ఎందుకు కమిషనర్ రేపొద్దున అతనే చేస్తాడు, వాళ్ళందరూ చేస్తాడు. అలాగే సార్. ఈ లంచం తీసుకోవాలంటే అందులో స్క్రీన్ షాట్ కూడా నువ్వు ప్రింట్అవుట్ తీసి అది కూడా పంపమ్మా నాకు. అలాగే సార్. మంచిగా నాకు పంపేది నా దగ్గర ఉంది. సార్ సార్ ఓకేనమ్మా. సార్ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నాకు స్కాన్ చేసి పంపించేసి పడుకో. అలాగే సార్. నెట్ ఆఫ్ లో ఉన్నా సరే నేను ఆన్ చేస్తా వస్తాను. అలాగే సార్. అలాగే సార్. ఉంటానమ్మా. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకేనమ్మా, జాగ్రత్తలే. అలాగే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. రాయనమ్మా, ఎల్లుండి రాయండి పార్టీ. వస్తాం సార్ కంపల్సరీ. అంటే దీనికి నేనేం చెప్పానంటే రేపు అవధమో అని చెప్పి ఎల్లుండి సాయంత్రం బయలుదేరమన్నాను. మీరు కుదిరితే రేపు అయిపోతుంది కాబట్టి రేపు సాయంత్రం బయలుదేరదు కానీ అలాగే సార్. టైం బట్టి బయలుదేరదు. అలాగే సార్. బయలుదేరుతాం సార్. ఉంటా అమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బాయ్. ఉంటానయ్యా. సార్ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.